Welcome to Telangana Board of Intermediate Education, Vocational Digital Online Classes. I am M. Lingeshwarji, CGL in Accounting and Taxation, Government Junior College Boys, Sangareddy, Subject Auditing, Paper 1. Today topic, Unit 8, Auditing and Investigation. ఆడిటింగ్ మరియు శోధన గురించి యూనిట్లో మనం తెలుసుకుంటాం. స్ట్రక్చర్, మీనింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క అర్థం, డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్, శోధన మరియు ఆడిటింగ్ ముఖ్యమైన తేడాలు, సర్కమ్స్టెన్సెస్ ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్, శోధన జరిపించే పద్ధతులు మొదలైన అంశాలను ఈ యూనిట్లో మనం తెలుసుకుంటాం. మీనింగ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఈజ్ యాక్ట్ ఆఫ్ డీటెయిల్డ్ ఎగ్జామినేషన్ ఆఫ్ యాక్టివిటీస్ సో యాజ్ టు అచీవ్ సర్టెన్ ఆబ్జెక్టివ్స్. శోధన యొక్క అర్థం ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో లేదా ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం సంస్థ ఖాతా పుస్తకాలను తదితర రికార్డులను పరీక్ష చేయడాన్ని శోధన అని అంటారు. శోధన చేసే వ్యక్తిని శోధకుడు లేదా ఇన్స్పెక్టర్ అని పిలుస్తారు. ఎగ్జాంపుల్స్: ఒక వ్యాపార సంస్థను కొనుగోలు చేసే ముందు దాని ఆర్థిక స్థితిని పరిశీలించి దాని లాభదాయకతను అంచనా వేసి దానికి చెల్లించదగు కొనుగోలు ప్రతిఫలాన్ని లెక్కగట్టుటకు, లేదా ఒక వ్యాపారంలో జరిగిన మోసానికి సంబంధించిన సత్య అసత్యాలను నిరూపణ చేయుటకు, లేదా ఒక సంస్థకు అప్పిచ్చే ముందు దాని ఆర్థిక స్థితిగతిని అంచనా వేయుటకు, లేదా మరి ఏ ఇతర ఉద్దేశంతోనైనా ఖాతా పుస్తకాలను ప్రత్యేకించి పరీక్ష చేయడాన్ని శోధన అని అంటారు. ఈ విధంగా ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం శోధనని జరిపించడం జరుగుతుంది. శోధన పద్దు పుస్తకాలలోని అంకెలు సరిగా ఉన్నవో లేవో చూడడమే కాదు, అవి వ్యాపారానికి సంబంధించిన కొన్ని యథార్థాలను కనుక్కోవడానికి నిమిత్తం సంస్థ ఖాతాలను విశ్లేషణాత్మకంగా పరిశీలన జరిపే పద్ధతి. దాని నిమిత్తం కొన్ని సంవత్సరాల ఖాతాలను పరీక్ష చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, సంస్థ ఆర్థిక స్థితిగతులను పరిశీలించి ఖాతాల వెనుక దాగి ఉన్న యథార్థ పరిస్థితులను బయట పెట్టడానికి శోధన ఉపయోగపడుతుంది. నిర్దిష్ట లక్ష్యంతో చేపట్టిన ఒక విధమైన ప్రత్యేకమైన ఆడిట్నే శోధన అని కూడా పిలవడం జరుగుతుంది. నిర్వచనాలు, డెఫినేషన్స్. టేలర్ అండ్ పెర్రీ ప్రకారం ఒక వ్యాపారం లేదా వ్యవస్థ పుస్తకాల ఖాతాల వెనుక దాగి ఉన్న యథార్థాలను వెలికి తీస్తూ సాంకేతిక ఆర్థిక పరిస్థితులను పరిశీలింపచేయడమే శోధనాన్ని నిర్వచించడం జరిగింది. స్పైసర్ అండ్ పెగ్లర్ ప్రకారం ఏదో ఒక ప్రత్యేక ప్రయోజనానికి ఒక వ్యాపారంలోనే ఖాతా పుస్తకాలను పరీక్షించడమే శోధనాన్ని నిర్వచించడం జరిగింది. ఈ విధంగా అనేక మంది శాస్త్రవేత్తలు అనేక విధాలుగా శోధనను నిర్వచించడం జరిగింది. నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క స్వభావం. శోధన స్వభావం నిజమైన ఆర్థిక స్థితి లేదా సంపాదించే సామర్థ్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో గత అనేక సంవత్సరాల ఆర్థిక నివేదికలపై విచారణ జరిపించడం. వాస్తవానికి ఇది సాధించాల్సిన ఉద్దేశాన్ని బట్టి ముందుగా నిర్ణయించిన పరిధితో ఒక రకమైన ప్రత్యేకమైన ఆడిట్ని శోధన యొక్క స్వభావంగా పిలవడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ అన్ ఎంక్వైరీ ఇంటూ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఏ నెంబర్ ఆఫ్ పాస్ట్ ఇయర్స్ విత్ ఏ వ్యూ టు నో ద రియల్ ఫైనాన్షియల్ పొజిషన్ ఆర్ ఎర్నింగ్ కెపాసిటీ. స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క పరిధి. స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ in each case would be limited to the period of area to be covered by the investigator. శోధన పరిధి. శోధన పరిధి అనేది శోధకునికి మరియు క్లయింట్కు మధ్య జరిగిన ఒప్పందం బట్టి ఆధారపడుతుంది. సందర్భాన్ని బట్టి శోధన పరిధి విస్తారంగా కానీ లేదా పరిమితితో కానీ కూడి ఉంటుంది. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క లక్ష్యాలు. The real objective of conducting an investigation by an auditor on behalf of his client is to provide him the desired information in the form of
ఏ రిపోర్ట్ అబౌట్ ద మ్యాటర్ స్పెసిఫైడ్. శోధన యొక్క లక్ష్యాలు. ఫస్ట్ పాయింట్, శోధన యొక్క ముఖ్య లక్ష్యం వాస్తవాలను విశ్లేషించడం మరియు మూల్యాంకనం చేయడం. సెకండ్ పాయింట్, కొన్ని ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం క్లయింట్ తరపున శోధనం జరిపించడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, నిర్దిష్టమైన వ్యక్తి తరపున వ్యాపారం యొక్క ఆర్థిక స్థితి మరియు సంపాదన సామర్థ్యాన్ని నిర్ధారించడం. ఫోర్త్ పాయింట్, శోధకుని ఎవరైతే నియమిస్తారో వారికి కావలసిన సమాచారాన్ని అందించడం శోధన యొక్క ముఖ్య లక్ష్యం. ఫిఫ్త్ పాయింట్, సందర్భాన్ని బట్టి శోధన పరిధి విస్తారంగా కానీ లేక పరిమితితో కానీ కూడి ఉంటుంది. శోధన క్లయింట్కు శోధకుని మధ్య జరిగిన స్వేచ్ఛాపూరితమైన ఒప్పందంతో కూడి ఉంటుంది. శోధన అనేది క్లయింట్కు మరియు అతనికి జరిగిన ఒక ఒప్పందం ప్రకారంగా శోధన అనేది జరపడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, శోధనలో పద్య పుస్తకాలను విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా పరిశీలన జరిపించడం జరుగుతుంది. శోధనలో పద్య పుస్తకాలన్నింటికి విమర్శనాత్మకంగా విశ్లేషణాత్మకంగా శోధనని జరిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, శోధనలో శోధకుడు తనని ఎవరైతే నియమిస్తారో వారికి తన రిపోర్ట్ని అందజేయడం జరుగుతుంది. ద కామన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ లిస్టెడ్ బిలో. ప్రపోజ్ పర్చేస్ బిజినెస్, ప్రతిపాదిత కొనుగోలు యొక్క స్వభావం గురించి. సెకండ్ పాయింట్, ప్రపోజ్ సేల్ ఆఫ్ బిజినెస్, ప్రతిపాదిత వ్యాపారం యొక్క అమ్మకం. థర్డ్ పాయింట్, రీజన్ ఫర్ లో ప్రాఫిటబిలిటీ, తక్కువ లాభదాయక గల కారణాలు. ఫోర్త్ పాయింట్, కాసెస్ ఆఫ్ హై ఎంప్లాయీ టర్న్ ఓవర్, అధిక ఉద్యోగితకు కారణం. ఫిఫ్త్ పాయింట్, రిలయబిలిటీ ఆఫ్ బిజినెస్ డేటా, విశ్వసనీయత వ్యాపారం యొక్క సమాచారం. సిక్స్త్ పాయింట్, ప్రపోజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ పర్టికులర్ సెక్యూరిటీస్, ప్రత్యేక సెక్యూరిటీలో ప్రతిపాదిత పెట్టుబడి. సెవెంత్ పాయింట్, సస్పెక్టెడ్ ఫ్రాడ్, అనుమానిత మోసం గురించి. ఎయిత్ పాయింట్, జైనింగ్ ఇన్ ఎగ్జైటింగ్ పార్ట్నర్షిప్ బిజినెస్, ఇప్పటికే నడుస్తున్న భాగస్వామ్య వ్యాపారంలోకి చేరడం. నైన్త్ వన్, బారింగ్ ఫండ్స్, రుణాల నిధులు. టెన్త్ పాయింట్, లెండింగ్ ఫండ్స్, రుణ నిధులు. 11th పాయింట్, ప్రపోజ్డ్ పర్చేస్ ఆఫ్ కంట్రోలింగ్ షేర్స్ ఇన్ ఏ కంపెనీ, ఒక సంస్థ యొక్క వాటాల కొనుగోలు. 12th వన్, సస్పెక్టెడ్ మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ బై ట్రస్టీస్, డైరెక్టర్లపై అనుమానాలు మొదలైనవి శోధన యొక్క సాధారణ లక్ష్యాలుగా పేర్కొనడం జరుగుతుంది. డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. శోధనకు మరియు ఆడిటింగ్ యొక్క ముఖ్యమైన తేడాలు. ఫస్ట్ పాయింట్, లీగల్ బైండింగ్, చట్టపరమైన బాధ్యత. ఆడిట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ఈజ్ కంపల్సరీ అండర్ ద కంపెనీస్ ఆర్డినెన్స్ 1984. ఆడిటింగ్ కంపెనీల చట్టం ప్రకారం తప్పనిసరి జరిపించవలసి ఉంటుంది. కంపెనీల చట్టం ప్రకారం ఆడిటింగ్ని తప్పనిసరిగా జరిపించవలసి ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ నాట్ కంపల్సరీ అండర్ కంపెనీస్ ఆర్డినెన్స్ బట్ వాలంటరీ డిపెండింగ్ అపాన్ నెసెసిటీ. శోధన చేయటం అనేది తప్పనిసరి కాదు, అవసరాన్ని బట్టి ఎవరైనా శోధనని జరిపించడం జరుగుతుంది. ఇది చట్టం ప్రకారం ఇది తప్పనిసరి కాదు. సెకండ్ పాయింట్, ఆబ్జెక్ట్ ఇన్ వ్యూ, లక్ష్యం. ఆడిట్ ఈస్ కండక్టెడ్ టు ascertain whether the financial statements show it true and fair view. ఆడిట్ ప్రధానమైన లక్ష్యం కంపెనీ పుస్తకాలు సమగ్రంగా రాయబడినవా లేదా, లాభ నష్టాల ఖాతా నిజమైన లాభాన్ని లేదా నష్టాన్ని చూపిస్తున్నదా లేదా, ఆసప్ల పట్టిక వాస్తవ ఆర్థిక పరిస్థితిని చూపిస్తున్నాయా లేదా చూడడమే ఆడిటింగ్ యొక్క ప్రధానమైన లక్ష్యం. ఆడిటింగ్ అనేది లాభ నష్టాల ఖాతా వాస్తవమైన లాభం చూపెడుతుందా, లాభం లేదా నష్టాన్ని చూపెడుతుందా లేదా, ఆసప్ల పట్టిక వాస్తవ ఆర్థిక పరిస్థితి తెలియజేస్తుందా లేదా చూడడమే ఆడిటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం. ఇన్వెస్టిగేషన్ ఈజ్ కండక్టెడ్ విత్ ఏ పర్టికులర్ object in view to know financial position, earning capacity,
ప్రూవ్, ఫ్రాడ్, ఇన్వెస్ట్, క్యాపిటల్ ఎక్సెట్రా. శోధన లక్ష్యం ఏదైనా కావచ్చును, సంస్థలో మోసాలు కనుక్కోవడం కావచ్చును, లేదా రుణదాత సంస్థ ఆర్థిక పరిస్థితిని తెలుసుకోవడానికి కావచ్చును. ఈ విధంగా ఏ మొదలైన ప్రయోజనాల కోసం శోధన జరిపించడం జరుగుతుంది. శోధన యొక్క ముఖ్య లక్ష్యం రకరకాలుగా ఉండడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, పీరియడ్ కవర్డ్. ఆడిట్ ఈజ్ కండక్టెడ్ అండ్ యాన్యువల్ బేసిస్. ఆడిటింగ్లో సాధారణంగా ఒక సంవత్సరపు లెక్కలను మాత్రమే ఆడిట్ చేస్తారు. ఆడిటింగ్ చేసేటప్పుడు సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలను మాత్రమే ఆడిట్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మే బీ కండక్టెడ్ ఫర్ సెవరల్ ఇయర్స్ ఎట్ ఏ టైమ్, సే 3, 4, 5 years ఎక్సెట్రా. శోధన విషయంలో నిర్ణీత కాల పరిమితి లేదు. నెలలు ఉండవచ్చును, లేదా 1, 2, 3, 4, 5 సంవత్సరాలు మొదలైన సంవత్సరాలు ఉండవచ్చును. ప్రత్యేక పరిస్థితులను బట్టి శోధనలో కాలం అనేది నిర్ణయించడం జరుగుతుంది. శోధన జరిపించేటప్పుడు ఒక సంవత్సరం సంబంధించిన లెక్కలనే కాకుండా అవసరాన్ని బట్టి గత సంవత్సరాల లెక్కల యొక్క ఖాతా పుస్తకాలని పరీక్ష చేయవలసి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, పార్టీస్ ఫర్ హూమ్ కండక్టెడ్. ఎవరు జరిపిస్తారు? ఆడిట్ ఈస్ కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఆడిట్ను సంస్థ యాజమాన్యం తరపున మాత్రమే జరిపిస్తారు. కంపెనీల విషయంలో అయితే వాటాదారుల తరపున జరిపించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ యూజువల్లీ కండక్టెడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ అవుట్సైడర్స్ లైక్ ఏ ప్రాస్పెక్టివ్ బయ్యర్స్, ఇన్వెస్టర్స్, లెండర్స్ ఎక్సెట్రా. శోధన సంస్థ యజమానుల తరపున జరపడం చాలా అరుదుగా జరిపించడం జరుగుతుంది. సంస్థలో మోసాలు జరిగాయనే అనుమానం ఉన్నప్పుడే యజమాని తరపున శోధన జరిపించడం జరుగుతుంది. ఇతరులు ఎవరైనా, అంటే పెట్టుబడిదారులు కానీ, ఒక సంస్థను కొనుగోలు చేసే వ్యక్తులు కానీ, ఒక నూతన భాగస్వామి కానీ, లేదా ఆదాయ పన్ను చట్టం అధికారులు కానీ, ఈ విధంగా ఇతరులు ఎవరైనా తమ అవసరాల కోసం శోధనని జరిపించడం ఎక్కువగా ఉంటుంది. ఫిఫ్త్ పాయింట్, డాక్యుమెంట్స్. ఆడిట్ అయిన ఖాతాల శోధన. ఆడిట్ ఈజ్ నాట్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ఆడిటెడ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఆడిట్ అయిన ఖాతా పుస్తకాలను తిరిగి ఆడిట్ చెయ్యరు. ఆడిట్ అయిన ఖాతా పుస్తకాలను తిరిగి మళ్ళీ ఆడిట్ అనేది చెయ్యరు. కానీ సెక్షన్ 233A, 233B ప్రకారం జరిపే ఆడిట్లకు తప్ప మిగతా ఏ సందర్భంలో కూడా ఆడిట్ అయిన ఖాతా పుస్తకాలను ఆడిట్ అనేది జరపరు. ఇన్వెస్టిగేషన్ మే బి కండక్టెడ్ ఈవెన్ టు ద అకౌంట్స్ హ్యావ్ బీన్ ఆడిటెడ్. శోధనలో ఖాతా పుస్తకాలు ఆడిట్ అయినా సరే ప్రత్యేకమైన ప్రయోజనం కోసం వాటిని శోధన జరిపించడం జరుగుతుంది. సిక్స్త్ పాయింట్, ఎక్స్టెంట్ ఆఫ్ వర్క్. ఆడిట్ ఈజ్ నార్మల్లీ కండక్టెడ్ ఆన్ టెస్ట్ వెరిఫికేషన్ బేసిస్. ఆడిట్లో ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఖాతా పుస్తకాలకు దానికి సంబంధించిన ఇతర రికార్డులను మాత్రమే ఆడిట్ అనేది చేయడం జరుగుతుంది. ఆడిట్లో ఏవి చూస్తారు? కేవలం ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన రికార్డులని, దానికి సంబంధించిన ఇతర రికార్డులను మాత్రమే తనిఖీ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ త్రూ ఎగ్జామినేషన్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. శోధనలో ఖాతా పుస్తకాల పరిశీలన చేయడమే కాకుండా సంస్థ నిర్వహణ అంటే మేనేజ్మెంట్, సాంకేతిక విషయాలు పరిశీలన కూడా జరిపించడం జరుగుతుంది. సెవెంత్ పాయింట్, రిపోర్ట్. ఆడిట్ రిపోర్ట్ ఈస్ అడ్రస్ టు షేర్ హోల్డర్స్. నివేదిక. ఆడిటింగ్లో ఆడిట్ రిపోర్ట్ని వాటాదారులకు లేదా సంస్థ యజమానులకు ఆడిటర్ అందజేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఈస్ అడ్రస్డ్ టు ద పార్టీ అండ్ whose ఇన్స్ట్రక్షన్స్ ఇన్వెస్టిగేషన్ వాజ్ కండక్టెడ్. శోధనలో రిపోర్ట్ని శోధకుడు తనని ఎవరైతే నియమిస్తారో వారికి తన రిపోర్ట్ని అందజేయడం జరుగుతుంది. ఎయిత్ పాయింట్, అడ్జస్ట్మెంట్ ఇన్ నెట్ ప్రాఫిట్. సర్దుబాట్లు.
In case of audit, net profit disclosed by audited accounts is final without further adjustments. ఆడిటింగ్లో ముగింపు లెక్కలు చూపే నికర లాభం సరిగా ఉన్నదో లేదో పరీక్ష చేయడం జరుగుతుంది ఆడిటర్. అంతేకాని నికర లాభానికి ఎటువంటి సర్దుబాట్లు చేయడానికి ఆడిటర్కు అవకాశం ఉండదు. శోధన. ఇన్ కేస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఇన్ ఆర్డర్ టు determine real earnings, certain adjustments are always essential. శోధనలో ఖాతాలు చూపిన నికర లాభానికి శోధకుడు కొన్ని చేర్పులు మినహాయింపులు చేసి లాభదాయకతను తేల్చడం జరుగుతుంది. అంటే శోధనలో ముగింపు లెక్కలకు అంటే నికర లాభానికి కొన్ని సర్దుబాట్లు చేయడం జరుగుతుంది శోధకుడు. కానీ ఆడిటింగ్లో అట్లాంటి అవకాశం అనేది సర్దుబాట్లు చేయడానికి అవకాశం అనేది లేదు. 9th పాయింట్, పర్సన్ పెర్ఫార్మింగ్ వర్క్. ఆడిట్ ఈజ్ కండక్టెడ్ బై ఏ చార్టెడ్ అకౌంటెంట్. ఆడిటింగ్లో కంపెనీల చట్టం ప్రకారం అర్హత గల ఆడిటర్ ఆడిట్ చేయవలెను. కంపెనీల ఆడిటర్ చార్టెడ్ అకౌంటెంట్ అయి ఉండాలి. కంపెనీల ఆడిటర్ ఎవరై ఉండాలి? అర్హత క్వాలిఫికేషన్ ఏముండాలి? కంపల్సరిగా చార్టెడ్ అకౌంటెంట్ అయి మాత్రమే ఉన్నవారి చేత మాత్రమే ఆడిటింగ్ అనేది చేయించడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మే బి అండర్టేకెన్ ఈవెన్ బై నాన్ చార్టెడ్ అకౌంటెంట్. శోధనలో శోధకునికి శాసనాత్మక అర్హతలు అవసరం లేదు. సాధారణంగా అనుభవం గల ఆడిటర్లనే శోధన చేయడానికి నియమించడం జరుగుతుంది. శోధనలో తప్పనిసరిగా చార్టెడ్ అకౌంటెంటే శోధన జరిపించాలనే అవకాశం లేదు. సాధారణంగా ఎవరికైతే అనుభవం ఉన్నదో ఆ అనుభవం ఉన్న ఆడిటర్ల చేతనే శోధనని జరిపించడం జరుగుతుంది. సర్కమ్స్టెన్సెస్ ఇన్వెస్టిగేషన్ కండక్టెడ్. శోధన జరిపించే సందర్భాలు. ఫస్ట్ వన్, ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పర్చేజర్. ఒక వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి ఉద్దేశిస్తున్న వ్యక్తి తరపున లేదా సంస్థ తరపున శోధన జరిపించడం జరుగుతుంది. ఎవరైతే ఒక వ్యాపారాన్ని కొనుగోలు చేయదలిచిండో ఆ వ్యక్తి శోధనను జరిపించి ఆ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తే లాభదాయకంగా ఉంటుందా లేదా తెలుసుకోవడానికి ఆ వ్యక్తి శోధనని జరిపించడం జరుగుతుంది. సెకండ్ వన్, ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ లెండర్ ఆఫ్ మనీ. ఒక వ్యాపార సంస్థకు అప్పు ఇవ్వదలిచిన బ్యాంకర్ లేదా రుణదాత తరపున శోధన జరిపించడం జరుగుతుంది. ఒక బ్యాంకర్ లేదా ఎవరైతే అప్పు ఇవ్వడం జరుగుతుందో ఆ అప్పు ఇవ్వదలుచుకున్న వ్యక్తి తరపున శోధన జరిపించి అతడు అప్పు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయించడం జరుగుతుంది. థర్డ్ వన్, ఇన్వెస్టిగేషన్ వెన్ ఫ్రాడ్ ఈజ్ సస్పెక్టెడ్. మోసం జరిగిందనే అనుమానం ఉన్న యజమాని తరపున శోధన అనేది జరగడం జరుగుతుంది. ఇది 3 రకాలు. ఒకటి, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ క్యాష్. యజమాని వ్యాపార సంస్థలో నగదు అపహరణకు గురైనప్పుడు శోధన జరిపించడం జరుగుతుంది. బి, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ గూడ్స్. యజమాని వ్యాపార సంస్థలో వస్తువుల దుర్వినియోగం జరిగిందని భావించినప్పుడు యజమాని శోధన జరిపించడం జరుగుతుంది. సి, మిస్అప్రాప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్. వ్యాపార సంస్థలో అకౌంటింగ్ పుస్తకాలు నాశనం అయినప్పుడు యజమాని శోధనని జరిపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్, వ్యాపారంలో చేరబోతున్న నూతన భాగస్థుడు ఆ సంస్థలో చేరటం లాభదాయకమా లేదా అని తెలుసుకోవడానికి శోధన జరిపించడం జరుగుతుంది. ఒక నూతన భాగస్థుడు కొత్త వ్యాపార సంస్థలో చేరదలుచుకున్నప్పుడు అతడు ఆ సంస్థలో చేరితే లాభమా లేదా నష్టమా తెలుసుకోవడానికి అతడు శోధన జరిపించడం జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్, ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి ఉద్దేశించిన వ్యక్తి తరపున శోధన జరిపించడం జరుగుతుంది. సిక్స్త్ పాయింట్, బీమా కంపెనీ నష్టపరిహారం చెల్లించవలసి వచ్చినప్పుడు క్లయింట్కు జరిగిన నష్టపరిహారాన్ని తెలుసుకోవడానికి బీమా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు అంటే శోధన జరిపించి ఆ క్లయింట్కి నిజమైన ఎంత నష్టం జరిగింది, ఎంత పరిహారం చెల్లించాలి అని తెలుసుకోవడానికి బీమా కంపెనీ వాళ్ళ శోధనని జరిపించడం జరుగుతుంది. సెవెంత్ పాయింట్, ఆదాయ పన్ను అధికారి తరపున ఆదాయ పన్ను చెల్లించాల్సిన వ్యక్తులు సంస్థలు తమ ఆదాయాలు దాచారని భావించినప్పుడు ఆదాయ పన్ను అధికారులు శోధన జరిపించడం జరుగుతుంది. ఆదాయ పన్ను అధికారులు వ్యాపార సంస్థలు కానీ వ్యక్తులు కానీ తమ ఆదాయాలను దాచారని ఆదాయ పన్ను అధికారులకు అనుమానం ఉన్నప్పుడు ఆదాయ పన్ను అధికారులే శోధన జరిపించడం జరుగుతుంది.
ఎయిత్ వన్, ఆడిటర్ల అజాగ్రత్త, అశ్రద్ధ, నిర్లక్ష్యం వలన కలిగిన నష్టాన్ని లెక్క కట్టుటకు యజమాని లేదా సంస్థ శోధన జరిపించడం జరుగుతుంది. ఏ సందర్భంలో ఆడిటర్ వల్ల వ్యాపార సంస్థ కానీ కంపెనీ కానీ నష్టం జరిగినప్పుడు ఎంత నష్టం జరిగిందని తెలుసుకోవడానికి సంస్థ యజమాని లేదా కంపెనీ వాళ్ళు శోధనని జరిపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రత్యేకమైన అవసరాల కోసం, ప్రత్యేకమైన ప్రయోజనాల కోసం ఎవరైనా సరే శోధనని రకరకాల అవసరాల కోసం జరిపించడం జరుగుతుంది. డ్యూటీస్ ఆఫ్ ఇన్వెస్టిగేటర్, శోధకుని విధులు. ఇఫ్ అన్ ఆడిటర్ ఈజ్ అపాయింటెడ్ అండర్ ద అబౌవ్ circumstances to conduct an investigation, he should get instructions in writing regarding the scope of inquiry, its objects, and the time limit by which the report has to be submitted. The auditor so appointed should proceed on the following lines. శోధకుడు శోధన జరిపించడానికి ముందుగా తనను నియమించడానికి గల ఉద్దేశం, శోధన యొక్క పరిధి, శోధన కాలం, శోధన రిపోర్ట్ని ఎప్పుడు సమర్పించాలి మొదలైన విషయాలను ముందుగానే తన క్లయింట్తో ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అంటే శోధకుడు ఏమేం పరీక్షించవలసి ఉంటుంది, శోధన యొక్క పరిధి ఏంటి, శోధన యొక్క రిపోర్ట్ని ఎప్పుడు సమర్పించవలసి ఉంటుంది మొదలైన విషయాలని ముందుగానే తన క్లయింట్తో ఒక ఒప్పందం అనేది ముందుగానే కుదుర్చుకోవడం జరుగుతుంది. ఫస్ట్ పాయింట్, వెదర్ దేర్ హ్యాస్ బీన్ ఎనీ బ్రీచ్ ఆఫ్ డ్యూటీ బై అన్ ఆఫీసర్, సంస్థకు నష్టం జరిగిందని శోధకుడు తెలియచేయవలేను. ఒక అధికారి నిర్లక్ష్యం వలన సంస్థకు నష్టం జరిగిందని శోధకుడు తేల్చవలేను. సెకండ్ వన్, whether any loss has been caused by the negligence on the part of directors, డైరెక్టర్ల నిర్లక్ష్యం వలన కంపెనీకి నష్టం జరిగిందని శోధకుడు తెలియజేయవలేను. థర్డ్ పాయింట్, వెదర్ కాంట్రాక్ట్స్ ఎంటర్డ్ ఇంటూ ఫేర్ డీల్స్, ఎస్పెషల్లీ those entered into with directors and officers of the company, కంపెనీ డైరెక్టర్లు లేదా అధికారులు చేసుకున్న కాంట్రాక్టుల గురించి నిజాలను, ఆ కాంట్రాక్టుల వెనుక దాగి ఉన్న నిజాలను శోధకుడు పరిశీలన జరిపించవలసి ఉంటుంది. ఫోర్త్ పాయింట్, వెదర్ ద అసెట్స్ అండ్ లయబిలిటీస్ హ్యావ్ బీన్ ప్రాపర్లీ వాల్యూడ్, ఈ షుడ్ ఆల్సో వెరిఫై దెమ్, కంపెనీ ఆస్తులు మరియు అప్పులు సక్రమంగానే విలువ కట్టినారా లేదా అనే విషయం శోధకుడు తేల్చవలేను. నెక్స్ట్ పాయింట్, ఈ షుడ్ ఇంటిగ్రేట్ డైరెక్టర్స్ అండ్ ఆఫీసర్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇఫ్ హీ నీడ్స్ టు బి he may seek legal advice. అవసరం, శోధకుడు సంస్థ యొక్క డైరెక్టర్లను మరియు అధికారులను ఏకీకృతం చేయాలి మరియు శోధకుడు నిపుణుల నుండి సలహాలు తీసుకోవచ్చు. శోధకుడికి అవసరమైనప్పుడు నిపుణుల నుండి సలహాలు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సిక్స్త్ పాయింట్, ఇఫ్ దేర్ ఆర్ సబ్సిడరీస్ he should direct his attention to the inter-company dealings. అనుబంధ కంపెనీలు ఉన్నప్పుడు కంపెనీల మధ్య జరిగిన వ్యవహారముల క్రమత్వమును శోధకుడు తేల్చవలేను. అసైన్మెంట్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. వాట్ ఈజ్ ఇన్వెస్టిగేషన్? ఇన్వెస్టిగేషన్ అనగానేమి? డిఫైన్ స్కోప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క పరిధి గురించి వివరించండి. థర్డ్ వన్, వాట్ ఈజ్ ద నేచర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క స్వభావాన్ని తెలియజేయండి. లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. ఫస్ట్ వన్, వాట్ ఆర్ ద ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, శోధన యొక్క లక్ష్యాల గురించి వివరించండి. సెకండ్ వన్, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్, శోధనకు మరియు ఆడిటింగ్ యొక్క ముఖ్యమైన తేడాలను వివరించండి. థ్యాంక్ యూ.